మరో ముఖ్యమైన పాయింట్, చాలామంది ఫిజికల్ గోల్డ్ కొనడానికి ప్రిఫర్ చేస్తున్నారు. దయచేసి ఫిజికల్ గోల్డ్ కొనొద్దు. అది 2 విధాలుగా మనకి నష్టపరుస్తుంది. ఒకటి, ఈ దేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్ మీద చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తది. 2, మీకు మార్కెట్‌లో ఏదైతే కరెక్షన్ జరుగుతదో, ఆ కరెక్షన్స్ అయిన సందర్భంలో బులియన్ మార్కెట్‌లో ఆ కరెక్షన్ ప్రైసెస్ అయితే మీకు క్యారీ కాదు. దీనికి సంబంధించి నేను ఇంకొక వీడియో కూడా చేశాను. ఏప్రిల్ 1 తదనంతరము గోల్డ్‌లో గాని, సిల్వర్‌లో గాని బాగా కరెక్షన్ వచ్చింది. కానీ ఆ ప్రైస్ అనేది రిటైల్ ఇన్వెస్టర్స్‌కి ట్రాన్స్‌ఫర్ కాలేదు. అదే మీరు గోల్డ్ ఈటీఎఫ్ గాని, సిల్వర్ ఈటీఎఫ్ తీసుకుంటే మీకు ఆ బెనిఫిట్ క్యారీ అవుతది. సో, ఇది మీరు గమనించగలరు. సో, ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ లేకపోతే లాంగ్ టర్మ్ ఉంచాలనుకుంటున్నారో దయచేసి ఫిజికల్ గోల్డ్ గాని, ఫిజికల్ సిల్వర్ కానీ కొనొద్దు. డిజిటల్ ఫార్మాట్‌లో తీసుకోండి. మీ నామినీని మీరు ఉంచొచ్చు. సో దట్ మీకు సెక్యూరిటీ ఉంటుంది అండ్ లీగల్ ట్రాన్స్‌ఫర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, నేను ఈ అక్షయ తృతీయకి మీరందరూ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. కానీ ఈ పాయింట్స్‌ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. నేను మీ సత్య సంతోష్ సత్యరాజ్.